చలో అన్నయ్య రూమ్ పక్కనే చూసారు కదా, రైల్వే ట్రాక్ ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్. సో మార్నింగ్ కార్తిక్ విని సైకిల్ దొక్కుతా అంటున్నాడు. పైకి వెళ్తున్నాము. బిల్డింగ్ మీకు ఎక్కి పైకి వెళ్తాం. టైం వచ్చేసి 7:20 అవుతుంది. 7:20 సమయంలో చూసారు ఆకాశం అంతా మబ్బు అట్టికి సూర్యుడు రాలేదు, మంచి పగట్టుంది. కార్తిక్ నాని సైకిల్ తీసుకొని వస్తున్నాడు. పైకి వెళ్దామా? పద. నేనంటే సైకిల్ తీసుకొని బయటికి వెళ్దాం. ఓకే పద, ముందు నడుచుకుంటా. పైకి పోదామా? సరే ఓకే పద. మార్నింగ్ బిల్డింగ్ మీకు ఎక్కుతున్నాం. దా చూడండి ఎక్కొస్తుందా నీకు? ఓకేనా? ఆడుకో అమ్మా, తొక్కి ఇంకా సైకిల్. ఓకేనా? మేఘాల మబ్బుల్లో సన్ ఉన్నాడు ఇక్కడ. మార్నింగ్ చల్లటి గాలి వస్తుంది కదా కార్తిక్? చల్లటి గాలి వస్తుందా? వస్తలేదా? మార్నింగ్ చూసారా కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాబెట్టుకుంటున్నారు. నాన్న సైకిల్ దొక్కాలా ఎట్లా వస్తున్నాడు చూడండి. ఏమైతుంది నాని? ఏమైతుంది? సైకిల్ పోతలేదా? ఎటు పోతలేదు? ముందుకు పోతలేదా? వెనక పోతలేదా? అటు పోతలేదా? మార్నింగ్ బయట చూడండి, మొత్తం ఆకాశం అంతా మబ్బు పట్టింది మొత్తం మేఘాలతోని. ఇక్కడ కాకి కావు అంటుంది. ఎక్కడ కాకి చూపెట్టు. ఇక్కడ కాకి కావు అంటుంది. మా దగ్గర తాడి చెట్ల కంటే మొత్తం కైట్స్ అని పట్టుకుంది. ఇక్కడ ఒక కైట్ ఉంది, ఇక్కడ ఒక కైట్ ఉంది, అటు కైట్ ఉంది. హాయ్ కార్తిక్ నాని ఇక్కడ తిరుగుతున్నాడు, బిల్డింగ్ మీద ఎట్లా తిరుగుతున్నాడు అండి? హాయ్ కార్తిక్ నాని, పైన నువ్వు తిరుగు. మార్నింగ్ చూసారా సూర్యుడు ఉదయించినట్టు. యాక్చువల్గా సూర్యుడు వచ్చాడు, బట్ మొత్తం మేఘాలు కమ్మిపోయి ఉన్నాయి అనమాట. మొత్తం కన్మర్ మొత్తం ఇలాగే ఉంది. టైం వచ్చేసి 7:40 అవుతుంది. నాన్న కమింగ్. నాన్న కమింగ్. గులాబీలు పూసా ఇక్కడ ఆడుకుంటున్నాయి. మా విన్నాను ఇక్కడ కూడా ఆడుకుంటాయి వాటితోని, గులాబీతోని. ప్రజెంట్ మబ్బుల్లోకి వెళ్ళి సూర్యుడు బయటకు వస్తున్నాడు చూడండి. సన్ వస్తున్నాడు బయటికి. బయట వావ్, సన్ ఎలా వస్తున్నాడు, సూపర్. సూర్యోదయం అవుతుంటే ఎలా కనిపిస్తుందో ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ. సన్ వచ్చిడా. సో బంతి పువ్వు ఎలా వస్తుంది కదా. మార్నింగ్ అంకుల్ కూరగాయలు అమ్మడానికి వచ్చాడు రిక్షాలో. కొన్నేళ్ళ నుంచి వెళ్ళి అంకుల్ ఇలాగే అమ్ముతున్నాడు. సో వీళ్ళకి నిలబడి చూస్తున్నాడు అక్కడ కూరగాయల ఎవరు వస్తున్నారు పోతున్నా అని చెప్పేసి. ఇక్కడ చెట్టు నిండా చక్కెర పూలు పూసాయి. ఇక్కడ ఇవి కచ్చా అంగూర్లు అంటే బాగా వండలే అనమాట. కొంచెం పుల్లగా ఉన్నాయి అంగ. మార్నింగ్ సో జున్నాని రెడీ అయ్యండి స్కూల్ కి. టైం వచ్చేసి 7:46 అవుతుంది. ఇవాళ తొందర వెళ్దాం, మనం లేట్గా పోవద్దు. ఓకేనా? స్కూల్కి వెళ్తున్నాము. జున్ను బ్యాగ్ తీసుకొని. ఇంకా వాళ్ళు 8:30 సూర్యుడు బయటకు వచ్చిండు. సో జున్నాని కమింగ్, కమ్ ఫాస్ట్. జున్ను ఇప్పుడే స్కూల్లో దించాను. ప్రజెంట్ పెట్రోల్ పోస్తున్నాను బండిలో. ఇక్కడ బయలుదేరుతున్నాను. ఇంకా టైం వచ్చేసి 9 అవుతుంది. చలో గర్మీ ఆ గయా. కార్తిక్ విను, కార్తిక్ నాని విను నాని, కార్తిక్ నాని విను నాని, కార్తిక్ నాని విను నాని. అమ్మ దొంగను ఫోన్ చూస్తున్నావా? పాలా చల్లగా ఉన్నాయా? మార్నింగ్కి ఇప్పటికి ఎంత తేడా ఉంది సార్. మొత్తం సన్ ఇప్పుడు ఫుల్గా వచ్చాడు అనమాట. అండ్ ఈరోజు మనం అప్పాలు తిందాం అనుకుంటున్నాం. ఇంకా నిన్న అసలు అప్పాలు తినలేదు, గారెల చక్రాలు తిందాం. మా విన్నా అయితే ఫోన్ పట్టుకొని ఇట్లా ఆటలాడుతున్నాయి. రాగానే నాన్నని మా పేరు పెడతాడు కదా. ఓయ్ పాల ప్యాకెట్లు పెట్టినావా? అప్పుడు వేస్తున్నాడు ఫోన్ బిజీలో. నేనైతే సక్నాలు తింటున్నా. నేనైతే సక్నాలు నువ్వు తింటావా కార్తిక్? ఫోన్ ఎట్లా చూస్తున్నాడు సారా? ఫోన్ అక్కడ పెట్టేసాయి. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ప్రజెంట్ అయితే మనం మళ్ళీ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఏం చేసిండు? మిన్ను కార్తిక్ ఏం చేసిండు? అట్లాంటిది ఇప్పుడు వచ్చిండు. ఓయ్ నాన్నమ్మ దగ్గరికి పోయి మెల్లగా ఫోన్ తీసుకొని వచ్చినావా? ఇక్కడ పెట్టుకొని చూస్తాడు. చూసినావా విన్నాని ఎట్లా చేస్తాడు యాక్షన్స్?
నాన్న గారు కూడా ఆయన ఫోన్ కోసం తెలియకుండా తీసుకొచ్చిండు అనమాట. ప్రజెంట్ అయితే జున్ను స్కూల్ టైం అయింది, నేనైతే తీసుకొని వెళ్తున్నాను. మా విండాన్ని చూసారు కదా, అమ్మాయికి వెళ్ళి తెలియకుండా పోయి ఫోన్ తీసుకొని అయితే చేసిండు. టీవీ నడుస్తుంది, టైం 3:30 అవుతుంది, ఆల్రెడీ వెళ్ళాలి. జున్ను వెయిట్ చేస్తుంటాడు. సో ప్రజెంట్ మీరు అందరూ ఇంకా మార్నింగ్స్ అయితే అన్నం అయితే తినలేదు, ఎందుకు ఆకలి తెలియదు. ఎందుకంటే సంక్రాంతి అప్పాలు తినడం వల్ల మనకు ఆకలి అనేది ఉంటుంది అనమాట. అప్పాలు తింటే ఆకలి ఉండదు, అలా నువ్వులు ఒకటి పల్లీలు బాగుంటాయి కదా. సో అందుకని అనమాట ప్రజెంట్ అయితే బయలుదేరుతున్నాను. టాటా బాయ్ బాయ్ విన్ను, టాటా చెప్తున్నాను విన్ను. మళ్ళీ ఆకాశం అంతా మబ్బు పట్టింది ఈ రోజు కూడా, అయితే ఎండ లేదు. పొద్దున కొంచెం ఎండ వచ్చింది, తర్వాత మళ్ళీ మబ్బు పట్టేసింది మళ్ళీ మొత్తం కంప్లీట్లీ. నేనైతే మళ్ళీ యాక్టివ్ తీసుకుని వెళ్తున్నాను. చలో జున్ను వచ్చేసాడు, జున్ను తీసుకుని వెళ్తున్నా బయటికి. ప్రజెంట్ అయితే ఇంటికి ఆడుకుంటాం మళ్ళీ. తమ్ముడు లేడు కదా, వాళ్ళ జున్ను ఆడుకోవట. ఓకే, స్కూల్లో పింక్ కలర్ ఫ్లవర్ ఇక్కడ పూసింది, అక్కడ పింక్ మందారం పూసింది. పింక్ మందారం స్కూల్లో. సాయంత్రం 4 గంటలకు మా అన్నయ్య దగ్గరకు వచ్చాము. జున్ను తీసుకొని ఇటు వచ్చాము స్కూల్ నుంచి డైరెక్ట్ గా. రేపు పౌర్ణమి కనుక పౌర్ణమికి వెళ్ళాలి. చలో అన్నయ్య రూమ్ దగ్గర నుంచి వెళ్ళి ఇక ట్రైన్ ఉంటుంది పక్కన, ట్రైన్ చూడడానికి వెళ్తున్నాను జున్ను నేను. చలో ఇప్పుడు ట్రైన్ చూడడానికి అయితే వెళ్తున్నాము. అన్నయ్య రూమ్ దగ్గర నుంచి వెళ్ళి ట్రైన్ చూస్తా అంటే ఇక్కడ ట్రైన్ ఉంది. చలో అన్నయ్య రూమ్ పక్కనే చూసారు కదా, రైల్వే ట్రాక్ ఉంది. జున్ను కూడా ఇక్కడికి వచ్చాడు ట్రైన్ చూడడానికి. ప్రజెంట్ ఒక ట్రైన్ పోయింది ఇప్పుడే, మేము వచ్చేసరికి వెళ్ళిపోయింది అనమాట. కైట్ అత్తుకుంది అక్కడికి బయట కరెంట్ వైర్కి పైన. ఇక్కడ కైట్ జున్ను అని మ్యాజిక్ స్లేట్తో ఆడుతున్నాడు ఇక్కడ కదా, మ్యాజిక్ స్లేట్తో ఆడుతున్నాడు జున్ను. అన్నయ్య దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరుతున్నాము. ప్రజెంట్ ఇంటికి జస్ట్ ఊరికే వచ్చాను అలాగా. రేపు పౌర్ణమి కదా, అన్నయ్య ఎటు వెళ్తున్నాడు, మమ్మీ ఎటు వెళ్దామని చెప్పేసి కనుక్కుందాం అని చెప్పేసి అన్నయ్య అయితే గానగాపూర్ వెళ్తున్నాడు. రేపు మేము ఎటు వెళ్తాం అన్నది మమ్మల్ని దేవుడు ఎక్కడైనా ఇస్తే అక్కడికి వెళ్తాం అనమాట. 4:25 అయితే మేము ఇంటికి వచ్చేసాము. అన్నయ్య దగ్గర నుంచి అటు తిరిగి గంట సేపు స్పెండ్ చేసాము బయట వచ్చేసి. ఇంకా మార్నింగ్ అయితే అన్నం తినలేదు, ఇప్పుడు అన్నం తినాలి. మా విన్ను నాని చూడు రాగానే ఫోన్తో ఎట్లా ఆడుకుంటున్నాడు. ఇక్కడ అమ్మ దగ్గర కూర్చున్నాడు, కథ ఫోన్ పట్టుకుని ఆడుతున్నాడు. వల్ల వచ్చిండు, అయ్యో కంప్యూటర్ స్టార్ట్ చేసిండు. ఏం వేస్తున్నాడు, నాకు తీసుకొచ్చి ఫోన్ ఇస్తున్నాడు. జరాక ఫోన్ ఆడుకున్నాడు, ఇప్పుడు తీసుకొచ్చి ఫోన్ ఇస్తాడు. తీసుకో, నేను అడిగినా ఫోన్, నేను అడగకుండా తెచ్చిస్తాను. మరి అడగకుండా తెచ్చిస్తాను ఏంది ఏంటిదా, నువ్వే తీసుకో. లాకా నానమ్మ తీస్తుంది లాకు, నేను తీయను లాకు, నానమ్మ తీస్తుందట. చౌకధరలు దుకాణానికి వచ్చాము, అంటే రేషన్ షాప్కి వచ్చాము అనమాట. రేషన్ బియ్యం తీసుకున్నాను, బయలుదేరుతున్నాను. టైం వచ్చేసి సాయంత్రం 5:40 అవుతుంది. జున్ను అని చూసారా ఏమో చేసుకొచ్చిండు, వర్డ్స్తో ఇవి చేసుకొచ్చిండు జున్ను చూడండి బాక్స్. నువ్వు విన్నుదా, ఇద్దరు తీసుకొచ్చు, జున్ను విన్నులు ఇద్దరు తీసుకొచ్చిళ్ళు. ఇటు జున్ను తీసుకొచ్చి పోయిందా, నీది పోయిందా, లోపలికి అయింది ఏమది. ఇంకా మళ్ళీ వస్తుంది బయటికి. పట్టుకోండి, కొంచెం ట్రై అయిపోండి, మళ్ళీ ట్రై అయిపోండి, మంచిగా చేసుకొని రాపోండి. సరే చేసుకొని రాపోండి, నేను వీడియో ఎడిట్ చేస్తున్నా, మీరు ట్రై చేసుకోరండి ఓకేనా. రాత్రి 8:25 మా జున్ను విన్నులు ఎడిటింగ్ చేస్తున్నా వచ్చారు. బండికి ఇస్తున్న పాకెట్లు ఉందంటే ఇక్కడ ఏమని చెప్పాడు అనమాట. సో ప్రజెంట్ అయితే నేను మనకు మార్నింగ్ నుంచి వెళ్ళి ఇప్పుడు అన్నం తింటున్నాను అన్నమాట. నేను ఇది పోపు అన్నం, అది కూడా. ఏం చేస్తున్నారు, ఓయ్ ఏటో వేస్తున్నాడు విన్ను నాని. ఏమనకు నాని. విన్ను నాని వచ్చేసి నా దగ్గరకు వచ్చి ఇప్పుడు గారెప్ప తింటాడు, నా ఎడిటింగ్ వేస్తున్నాను. అక్కడ జున్ను పడుకున్నాడా, జున్ను చూపెడతా మీకు. జున్ను నిద్రపోతున్నాడు ఆల్రెడీ, ఇప్పుడే ఇట్లా కళ్ళు వస్తుంది నిద్రపోతున్నాడు. 9 టైం వచ్చేసి. జున్ను ఎలా వేసుకున్నాడు సరే, బ్లాంకెట్ తన మందం వేసుకొని పడుకున్నాడు.